బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల దందా బయటపడింది. నల్లమలలో ఫేక్ సర్టిఫికేట్ల రాకెట్ను నిర్వహిస్తున్న అక్రమార్కుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పదరా మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందా చేయడం ద్వారా దాదాపు ₹1 కోటి దండుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. శంకర్, చెప్పండి, నకిలీ సర్టిఫికేట్ల దందా ఏకంగా ఒక ఉపాధ్యాయుడే నిర్వహించడాన్ని ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? ప్రియా, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికేట్ల దందా అనేది కూడా కలకలం రేపుతుందని చెప్పవచ్చు. మొత్తంగా దాదాపు అంటే స్థానికతను బేస్ చేసుకోవడానికి కొంతమంది నకిలీ సర్టిఫికేట్ల క్రియేటర్లను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గతంలో జరిగినటువంటి ఉద్యోగ నియామకాలలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కొలువులకు సంబంధించి హైదరాబాద్ బేస్డ్ గా స్థానికతకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడైతే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలో చదివినటువంటి వాళ్ళంతా కూడా ఓవరాల్ గా హైదరాబాద్ లో చదివినట్టుగా కూడా అక్కడ మూతపడిన పాఠశాలలు కావచ్చు, కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో బోనోఫైడ్లు క్రియేట్ చేసుకోవడం అనేది, అంటే అక్కడ చదివినట్టు దాన్ని గుర్తించేందుకు అక్కడ బోనోఫైడ్లు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికంగా పదర మండలానికి సంబంధించిన ఒక ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఆయన షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈయన ముందుని నడిపినట్టుగా తెలుస్తుంది. దాదాపు ₹1 కోటి పైగా ఈ అక్రమ దందాకు తెరలేపినట్లుగా కూడా ఓవరాల్ గా ఇప్పుడిప్పుడే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దీంట్లో ఈ సర్టిఫికేట్లను బేస్ చేసుకొని స్థానికతగా కూడా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు, కొలువులు తీరారన్న క్రమంలో కూడా ఎవరైతే దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే స్థానికంగా ఉద్యోగాలకు అప్లై చేసి ఆ ఉద్యోగాలు రాక వెనకడుగు వేశారో వాళ్ళంతా కూడా ఎందువల్ల ఇలా జరిగిందనే కోణంలో కూడా పూర్తిస్థాయిలో ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే స్థానికంగా హైదరాబాద్ కు చెందిన వాళ్ళంతా కూడా దీని మీద ఒక క్లారిటీతో ముందుకు వెళ్లారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా గతంలో అచ్చంపేటలో చదువుకున్నారు, కానీ బోనోఫైడ్ల విషయంలో మాత్రం ఇక్కడ నుంచి తీసుకున్నారనేది మాత్రం పూర్తి స్థాయిలో నిర్ధారం ఆధారాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఒకవైపు హైదరాబాద్ డిఓ గానీ, ఒకవైపు నగర్ కర్నూలు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అచ్చంపేటకు సంబంధించి ఓవరాల్ గా అక్కడ గురుకుల సంక్షేమ పాఠశాలలో గతంలో చదివిన వాళ్ళంతా కూడా ఇక్కడ రికార్డులను కూడా సరిచేసే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఒక ప్రధాన సూత్రధారుగా ఒక వ్యక్తి దగ్గర నుండి నడిపించినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం అంతా కూడా అచ్చంపేటకు చేరుకుంది. ఈ రోజు మొత్తం కూడా పూర్తిగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు సాధించి కొలువులు తీరారో వారికి సంబంధించినటువంటి పూర్తి డేటాను అయితే బయటికి తీస్తున్నారు. అక్కడ ఆయా స్కూళ్లలో వెళ్తున్నారు, అక్కడ వారికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు, ఎందుకంటే ఎక్కడి నుంచి చదివారు అనేది కూడా బోనోఫైడ్ లో ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రికార్డులో అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1st, 5th వరకు కావచ్చు, 5th నుంచి 10th వరకు కావచ్చు. ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా గుట్టుచప్పుడు కాకుండా ఎంక్వైరీ అయితే ప్రారంభమైంది. ఒకవైపు ఎవరెవరైతే ఉద్యోగాలు నకిలీ సర్టిఫికెట్లతో పొందారో వారంతా పూర్తి గందరగోళ వాతావరణం నెలకొని వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా అంటే నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం అంతా ఉద్యోగులకు సంబంధించి భవిష్యత్ అంతా నాశనం అవుతుంది కాబట్టి దీని నిజాల్లో నిగ్గు తెలుసాలంటూ కూడా స్థానికంగా ఉన్న వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రియా. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.